మంచిదిద్దాం, ఆరాధనకు వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా ఆత్మతో సత్యంతో ఆరాధన చేద్దాం. ఆత్మ కోసం ప్రతి ఒక్కరు కూడా కొంత సమయాన్ని కేటాయించి ఆలోచించాలి. ఒక క్రైస్తవుడికి ఆత్మ ముఖ్యమా, దేహం ముఖ్యమా అండి? ఆత్మ ముఖ్యమా, దేహం ముఖ్యమా? ఆత్మ ముఖ్యం. కానీ మనం ఎక్కువ ఆలోచించేది దేహం కోసం. అయితే దేహం దేవుని ఆలయం, దానికోసం కూడా మనం ఆలోచించాలి. కానీ ప్రాముఖ్యమైనది ఆత్మ. దేహం ఏ రోజు ఎక్కడ పడిపోద్దో తెలియదు, కానీ ఆత్మ మాత్రం 2 చోట్లకి వెళ్తాది. ఇప్పుడే చెప్పారు కదా అన్న, నరకం లేదా పరలోకం. కనుక జ్ఞాపకం చేసుకొని ఆత్మ చాలా విలువైంది. ఇంకా 1.5 ఉంది. ఎవరైనా బాప్తీసాలు తీసుకోవాలనుకుంటే మీ పేర్లు ఇవ్వండి. ఊహ వచ్చే వరకు అనేసి ఒకప్పుడు మాట. ఊహ వచ్చేటప్పటికి 10th క్లాస్ దాటాక ఊహ వస్తుంది, అప్పుడు తీసుకోవచ్చు అనేది ఒకప్పుడు మాట. ఊహ అనేది పాపం అంటే ఏంటో అనేది చక్కగా మీడియా ద్వారా పసిపిల్లల దగ్గర నుంచి కూడా చూపించి పసిపిల్లల నుంచి కూడా నాశనం చేసే పరిస్థితిలో మనం ఉన్నాం. ఆల్మోస్ట్ పాపం అంటే ఏంటని తెలిసిపోయే పరిస్థితి సోషల్ మీడియా ద్వారా అందరికీ పబ్లిక్ చేసాడు సాతాను. కనుక ఇంకా ఊహ వచ్చాక అనడానికి వీల్లేదు. ఎవరు ఎప్పుడు సిద్ధపడినా సరే పిల్లల్ని ట్రైనింగ్ ఇవ్వాలి. తల్లిదండ్రులు అన్నది చదువుల్లో ట్రైనింగ్ ఇస్తున్నారు, ఉద్యోగాలకి ట్రైనింగ్ ఇస్తున్నారు. కొన్ని కుటుంబాలు అయితే పెళ్ళిళ్ళు అయిపోయినా సరే ఇంకా బాప్తీసాల కోసం ఆలోచించట్లేదు. ఉద్యోగాలు వస్తున్నాయి, బాప్తీసం కోసం ఆలోచించట్లేదు. సాతానుడట ఒక వార్షికోత్సవం పెట్టాడంటండి. వార్షికోత్సవం పెట్టి అందులో తన దూతలందరినీ పిలిచి మీరు నిర్వహించే కార్యక్రమాల యొక్క ఫలితాలు చెప్పండి అని చెప్పాడట సాతానుడు. ఏం నిర్వహిస్తాడండి? కార్యక్రమాలు ఏంటి? కుటుంబాన్ని దేవునికి దూరం చేయడం, అల్లకొల్లోలం చేయడం, వాళ్ళని తీసుకెళ్లి నరకాన్ని తీసుకెళ్ళడం, అవి దూతల యొక్క కార్యక్రమాలు. ఇన్ని కార్యక్రమాలు నిర్వహించారు కదా. ఈ వార్షికోత్సవం మీరు చేసిన గొప్ప గొప్ప పనులు చెప్పండి అంటే అందులో ఒక అసిస్టెంట్ లేచి చెప్పాడట. కొంతమంది క్రైస్తవ యాత్రికులు, మిషనరీస్ ఎడార్లో ప్రయాణిస్తుంటే కొన్ని జంతువులు పంపించి వాళ్ళని చీరేసి చంపేశాను. ఇప్పటికీ కూడా వాళ్ళు చనిపోయి వాళ్ళక ఎముకలు ఎడార్లో ఎడుతా ఉన్నాయి అని చెప్పి గట్టిగా నవ్వాడట. అప్పుడు యజమానుడు ఉన్నాడు కదా సాతానుడు, దానివల్ల ఏం ఉపయోగం? వాళ్ళ యొక్క ఆత్మలు పరలోకం వెళ్ళిపోయాయి కదా అని చెప్పి నిరుత్సాహంతో చెప్పాడట. అప్పుడు ఇంకొక దూత లెగిసి చెప్పాడట, కొంతమంది క్రైస్తవులు అందరూ కూడా సువార్త కోసం ఒక షిప్ లో వెళ్తుంటే పెద్ద సుడిగాలి ద్వారా షిప్ అంతా మునిగిపోయి చేసి వాళ్ళ అలాగే జల సమాధి అయిపోయారని నవ్వుతున్నాడట. దానివల్ల ఏం ఉపయోగం? వాళ్ళ ఆత్మలు ఎక్కడికి వెళ్ళాయి? పరలోకం వెళ్ళిపోయి. ఏం ఉపయోగం? మనకేం ఉపయోగం? ఒక వ్యక్తి లేచాడట, నేనేం చేశానంటే ఒక వ్యక్తి 10 సంవత్సరాలు అయినా సరే తన ఆత్మీయ జీవితం కోసం, ఆత్మ కోసం ఆలోచించకుండా చేశాను. ఇప్పటికీ కూడా ఆ వ్యక్తి తన ఆత్మ కోసం ఆలోచించలేదు. ఎప్పుడు చూసినా లోకంలో ఉన్న వాటిని వెతుక్కోవడమే. ఎప్పటికీ నా యొక్క కృషి ఫలించి ఆ వ్యక్తి బాప్తిజం కోసం గాని, ఆత్మ కోసం గాని, మరణం కోసం గాని, పరలోకం కోసం గాని, నరకం కోసం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించకుండా చేశాను. ఈరోజు ఆ వ్యక్తి మన సేవకుడు అయ్యాడని చెప్పగానే అబ్బా శబాష్, ఇలాంటి వాళ్ళు నాకు కావాలి. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఉన్నారండి ఇలాంటి వాళ్ళు? ఆత్మ కోసం ఆలోచించట్లేదు. ఈరోజు చనిపోతే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అని ఎంతమంది రోజు ఆలోచిస్తున్నారు? చెప్పండి. ఒక శవాన్ని చూసేటప్పుడు మనకేమనిపించాలి? నాకు మాత్రం అదే అనిపిస్తుంది. ఏ డెడ్ బాడీని చూసినా ఫస్ట్ నాకు వచ్చే ప్రశ్న ఏంటంటే, ఈ వ్యక్తి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అనే ఆలోచన వస్తుంది. ఆ డెడ్ బాడీని చూసినప్పుడు ఈ వ్యక్తి ఈరోజు ఎక్కడికి వెళ్ళాడు? కనుక సమయం లేదు. అన్నిటికీ సమయం ఉంది అనుకుంటున్నారు. ఉద్యోగాల కోసం ఆలోచిస్తున్నారు. ఊహ వచ్చిన 10th క్లాస్ అయిపోయినా సరే, ఇంటర్మీడియట్ అయిపోయినా, ఇంజనీరింగ్ చదువుతున్నా, ఉద్యోగాలు చేస్తున్నా, ఈ రోజుకి కూడా బాప్తిజం లేదు, ఆత్మరక్షణ లేదంటే నువ్వు దేనికోసం ఆలోచిస్తున్నావు? తల్లిదండ్రులు ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నారు కుటుంబాలని, పిల్లల్ని? ఒకసారి ఆలోచించండి. ఒక కుర్రాడు, ఒక క్రైస్తవ కుర్రాడు యాక్సిడెంట్ అయి చనిపోయారు. 3 కుర్రాళ్ళు. అందులో ఒక కుర్రాడు ఇంట్లో బాప్తిజం తీసుకుంటే తీసుకుంటాను అని చెప్పి వచ్చే వారం తీసుకుంటాను అని చెప్పాడు. ఈ వారమే చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? రీసెంట్ గా జరిగింది.
ఎక్కడికి వెళ్తున్నారు? టైం ఉందా అండి మీకు? టైం ఉందా? నేడో రేపో ఏ రోజు వస్తాడో కడబోర స్వరం వింటే ఎవరు ఎత్తబడతారు? ఆత్మ కోసం ఎవరైనా ఆలోచిస్తున్నారా? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నెలన్నర ఇంకా ఉంది మనకి. ఈస్టర్, గుడ్ ఫ్రైడేకి బాప్తీసాలు ఇస్తాం మేము. ఆత్మ రక్షణ నాకు చాలా ముఖ్యం. నేను చనిపోతే ఆయన రాజ్యంలో ఉండాలి అనుకున్న వారు మాత్రమే, మీ తల్లిదండ్రులతో పని లేదు, ఎవరితో పని లేదు, దేవునితో మాత్రమే పని. వచ్చి మీ పేర్లు ఇవ్వండి, బాప్తీసాలు సిద్ధపడండి. లేకపోతే వచ్చే వారం బాప్తీసం తీసుకుంటానని చెప్పిన వ్యక్తి ఈ రోజే చనిపోయాడు. అలాగా ఉంటది పరిస్థితి. ఇది మేము బెదిరించి మిమ్మల్ని భయపెట్టి మిమ్మల్ని ముంచేసే పరిస్థితే లేదు. మీరు రక్షించబడితే మీరు దేవుని రాజ్యంలో ఉంటారు. సమయం ఉందండి. మరి ముఖ్యంగా యవనస్తులకి అస్సలు సమయం లేదు. చిన్న యవనస్తులు ఈ రోజు వాట్సాప్ ఓపెన్ చేస్తే ఇంకొక సేవకు దాంట్లో వి మిస్ యూ అని చెప్పి పెట్టారు. ఒక అబ్బాయి 17 సంవత్సరాలే అంటూ ఉంటాయి. అంటే ఎన్ని వాట్సాప్ లో ఓపెన్ చేసిన ఒక్కొక్కరు చనిపోవడమే. అందరి కోసం పెడుతూనే ఉన్నారు. సమయం నీకుందా? సమయం నీకుందా? ఈ రోజు అనేది మన జీవితంలో ఉందా? ఎంత భయం వేయాలి ఈ మాటకి. కనుక జ్ఞాపకం చేసుకొని ఆత్మరక్షణ చాలా ముఖ్యం. సాతానుడు ఆత్మ కోసం ఆలోచించకుండా చేస్తున్నాడు. నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా పాప క్షమాపణతో ప్రభు నన్ను పరిశుద్ధపరచు, నా ఆత్మ రక్షణ చాలా ముఖ్యం, నాకు రక్షణ అవుతాను, నన్ను సిద్ధపరచు అని ఆత్మపూర్ణలే ఆరాధన చేద్దాం ప్రతి ఒక్కరు కూడా. నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీదకి వస్తే నువ్వు ఎత్తబడతావా? ఇప్పుడే వస్తే ఈ రాత్రికి వస్తే నువ్వు రెడీగా ఉన్నావా? కనుక మనం పరీక్షించుకొని ఆత్మ రక్షణ చాలా ముఖ్యం. ఆరాధనకు వెళ్దాం ప్రతి ఒక్కరు కూడా. పాడుతున్నప్పుడు మిమ్మల్ని పరీక్షించుకోవాలి. చంద్రుడు అక్కడ తన కాంతి ఇవ్వడట, నక్షత్రాలన్నీ కూడా భూమి మీద పడిపోతాయి. ఆ పరిస్థితి వరకు ఉంటారా? ఆ పరిస్థితులన్నీ చూడాలనుకుంటున్నారా? చంద్రుడు తన కాంతి నీయడు,
అక్కడ ఏముంటాయండి? ఏముంటాయి వెళ్ళిపోయాక? ఇక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నారు, ఒక కుటుంబాన్ని పెంచుకోవడానికి ఎంత కష్టపడుతున్నారు. అది అక్కడైతే అక్కడ ఆకలి ఉండదు, దాహం ఉండదు, నిత్యము ఆనందం, సంతోషం. ఎదురుగా ఆయన స్థుతిస్తూ ఆరాధన చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర మహిళలే చెప్పాలి. జయ ద్వారం మహారాష్ట్ర ఘనతగా ఆరాధించారు. సిద్ధపడి ప్రతి ఒక్కరు ఆత్మహత్య సిద్ధపడాలి. ఆత్మతో ఆరాధించి ఆత్మ సిద్ధపరచుకున్న ప్రతి ఒక్కరు ఏ క్షణంలో నేను ఏమైనా సరే ఆయన
ఎంతమంది ఆలోచించారు ఈరోజు వరకు? రోజు ఒక 10 నిమిషాలు కూర్చొని ఆలోచించాను. నా ఆత్మ హెల్దీగా ఉందా? శరీరం హెల్దీగా ఉండడం కోసం ఎన్ని తెప్పలు పడుతున్నాం కదా అండి? ఎన్ని పడుతున్నాం? ఉంటుందా? శరీరం పుష్టిగా ఉండడానికి. ఆత్మ పుష్టిగా ఉందా? హెల్దీగా ఉందా? ప్రోటీన్ ఫుడ్ పెడుతున్నారా? ఏం ఫుడ్ పెడతాం ఆత్మకి? రకరకాల షార్ట్స్ ఏవి చెప్తే అది చేస్తూనే ఉంటాం కదా. స్ప్రౌట్స్ తినండి అంటే నెక్స్ట్ రెడీ. మీ నరాలు బాగోలంటే అది తినండి. మీ మసిల్స్ బాగోలంటే ఇది తినండి, వెంటనే రెడీ. నీ ఆత్మ వీక్ అయిపోతుంది. నీ ఆత్మకి ప్రోటీన్ ఫుడ్ కావాలి. 1 గంట ప్రార్థన చేయి. చేస్తారా? నీ ఆత్మ వీక్ అయిపోతుంది, నరాలు వీక్ అయిపోతాయి. నీ స్పిరిట్ కి ఉపవాసం ఉండు. చేస్తారా? జుట్టు బాగా పెరగాలి, కళ్ళు బాగా కనబడాలి. క్యారెట్ తిను, ఆకుకూరలు తిను. రోజుకి ఎంతమంది స్టార్ట్ చేశారు? శరీరం, బాడీ, ఫిజికల్ బాడీ ఆరోగ్యం. ఎన్ని ఆరోగ్య సూత్రాలు. యోగా చేయండి, వాటర్ ఎక్కువ తాగండి. చేస్తున్నారా లేదా? నేను చెప్పే మాట నిజమా కదా? స్పిరిట్, ఆత్మకి ఉందా? ఉపవాసం ఉందా? ఆత్మకి ఉందా? కన్నీళ్ళు ఉన్నాయా? ఆత్మ బలంగా ఉందా? ఆత్మకి ఫుడ్ పెడుతున్నారా? ఏం ఫుడ్ పెడుతున్నారు? ఎంతమంది ఫుడ్ పెడుతున్నారు? బక్క చిక్కిపోయి వీక్ అయిపోయి రేపు ఎప్పుడు చచ్చిపోయే స్థితిలో ఉన్నాయి చాలా మంది ఆత్మలు. దానికి ఎలా చెప్తారండి? దేవుని సన్నిధి అంటే ఆసక్తి ఉండదు, దేవుడు అంటే ఆసక్తి ఉండదు, ప్రార్థన అంటే ఆసక్తి ఉండదు, వాక్యం చదివే ప్రసక్తే లేదు. ఏం ఫుడ్ పెడుతున్నారు? ఏం ఫుడ్ పెట్టాలి? మోకాళ్ళ మీదకి వెళ్ళాం. ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళ మీదకి వెళ్ళాం. ఎన్ని ఆరోగ్య సూత్రాలు ఇప్పుడు. వాట్సాప్ తెరిస్తే, ఫేస్బుక్ తెరిస్తే ఉండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి. ఇవన్నీ తప్ప అవన్నీ మూలు పడేసి అలా ధ్యానంలో జపంలో ఋషుల్లాగా కొండల్లోకి వెళ్ళిపోయి ఉండాలా? అదే దేవుడు కోరుకున్నాడు. లేదు, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. కానీ దానికంటే ప్రాముఖ్యత నీ ఆత్మకి ఇవ్వాలి. ఈరోజు చాలా మంది ఆల్మోస్ట్ చచ్చిపోయి ఉన్నారు. ఆత్మీయ జీవితం, ఆత్మలో చచ్చిపోయి ఉన్నారు. అస్సలు దేవుని సన్నిధేశం. కొంతమంది ఫేస్బుక్ లో వస్తుంటాయి, మాకు చూస్తుంటే మా కళ్ళు తిరుగుతుంటాయి. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తారు, చేతులు ఎత్తుతారు. సినిమా హాల్లో లైన్లు కూర్చొని సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఏ పరిస్థితిలో ఉన్నది? వెలిగిందా రెడ్ లైట్? ఎలా తెలిసింది? కానీ ఈరోజు నీకు ఆకర్దనం అయితే ఎక్కడికి వెళ్తాం? చాలా చోట్ల చెప్పరు కదండి. చెప్తే మీరు మానేస్తారు. మీరు మానేస్తే మాకు ఆఫరింగ్ పోతుంది. ఇక్కడ అలాంటి పరిస్థితి ఏమీ ఉంటుంది. ఇక్కడ మాత్రం ఒక బోర్డు ఉంటుంది, అలాంటి సమస్య లేదు. అలాగే మానేసే వాళ్ళు చాలా మంది ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. క్రైస్తవుడికి జీవితం ముళ్ళు మీద కూర్చోవాలి. కష్టమైన సహకరించి జీవ కిరీటాన్ని అందుకోవాలి. లేదంటే ఆత్మకి ఫుడ్ కదండి. ఎంతసేపు ప్రార్థన చేయగలుగుతున్నారు? ఎలా ఉంది నీ పరిస్థితి? ఒకప్పుడు ఏమీ లేనప్పుడు ఎవరు నేను పట్టించుకున్నారు? మనం ఇంకా పాపంలో జీవిస్తుండే, కానీ క్రీస్తు మన కొరకు తన యుక్త కాలం యవ్వనాన్ని ఇచ్చాడు. యవ్వనంలో చనిపోయాడు. ఏది వస్తే అది చేసేస్తాం. శరీరం కోసం ఎంత తాపత్రయపడుతున్నాం. రేపటి కల్లా నువ్వు ఫుల్ గ్లోయింగ్ ఫేస్ అనగానే 1000 రూపాయలను 10,000 ఆర్డర్ పెట్టి తెచ్చుకుంటాం కదండి, ఫేస్ గ్లో అవడానికి. అది తప్ప నేను చెప్పలేదు, మీ ఇష్టం. మన దేహం కూడా ఆరోగ్యంగా ఉండాలి. మీ ఆత్మ గ్లో అవుతుందా? ఒకప్పుడు ఉపవాసాలు ఉండేవారు. ఎవరుంటున్నారు ఈరోజు ఉపవాసం? ఫాస్టింగ్ ప్రేయర్స్ కి ఎంతమంది అటెండ్ అవుతున్నారండి? ఇంట్లో కూర్చొని ఉంటున్నారు. కుటుంబానికి ఒకళ్ళు అటెండెన్స్ వేసుకుంటున్నారు. కుటుంబానికి ఒక్కరు మాత్రమే టికెట్ కొనుక్కోండి పరలోకానికి. 5 ఉంటే ఒక్కళ్ళు టికెట్ కొనుక్కో, అక్కడ మాత్రం అందరం వెళ్ళిపోవాలి. ఏమనుకుంటారు కొంతమంది? ఇక్కడ బాగోవాలి, అక్కడ కూడా వెళ్ళిపోవాలి. అది కుదరదు. ఫ్యామిలీకి ఒక్క టికెట్, ఒక్కరు వస్తే ఒక్క టికెట్. అక్కడ వరకు ఎవరుంటారని
ఎవరంటారు? చిన్న పిల్లలు చనిపోతున్నారు. చూసారా ఇన్సిడెంట్? ఎంత గుండెని ఎంత కలిచి వేస్తుందో. 2 పిల్లలు, ఎదుగొచ్చిన పిల్లలతో తల్లి చనిపోయింది. ఆ భర్త ఈరోజు ఎలా ఉంది ఆయన పరిస్థితి? ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఆ పరిస్థితి ఆలోచించండి. మనిషి నెత్తరు లేదు ఆయన ముఖంలో. వరకు ఉంటుంది నా భార్య, నా పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళు పెళ్లిళ్ళు చేస్తాను, వాళ్ళకి మనం నేను ఎత్తుకుంటాను అనుకున్నాడేమో ఆయన. పాపం మధ్యలోనే వదిలేసి వెళ్తారు ముగ్గురు. వరకు ఎవరు ఉంటారు? అన్నీ ఉన్నా నాకంటూ ఎవరు లేకున్నా యేసయ్యే తెలిసింది, కడవరకు కావలి. యేసయ్యే తెలిసింది, కడవరకు కావలి. నన్ను కన్నవాడవు నీవయ్యా, నీ కంటి పాపను నేనయ్యా, నీ కనురెప్పలలో నన్ను దాచినావయ్యా. అన్నీ ఉన్నా నాకంటూ ఎవరు లేకున్నా యేసయ్యే ఇప్పుడే తెలిసింది, కడవరకు నీవుంటావని. యేసయ్యే ఇప్పుడే తెలిసింది, కడవరకు నీవుంటావని. ఈ లోకమంతా కూడా విషమైపోయింది. చేదు సహాయం చేయడం, ఆదుకోవడం, దయ చూపించడం అనే ఆ పదాలన్నీ కూడా భూమిలో కట్టు పెట్టబడి ఉన్నాయి. ఎక్కడికెళ్ళినా సరే ఆదరించి ఆదుకునే మంచి మాట చెప్పే మనుషులు చాలా కరువైపోయారు. చేతిలో చిన్ని గవ్వ లేనప్పుడు ఎవరైనా ఇచ్చారు? ఈ లోకం పాప విషవలయం, ఈ చోటే నా శోధనలమయం. ఈ లోకం పాప విషవలయం, ఈ చోటే నా శోధనలమయం. చేతులు చెల్లి కావలేక ఆకలితో ఉన్నప్పుడు నాకెవరు లేరయ్యా. చేతులు చెల్లి కావలేక ఆకలితో ఉన్నప్పుడు నాకెవరు లేరయ్యా. నన్ను కన్నవాడను. ఇప్పుడు ఈ పరిస్థితులు ఆయన ఆరాధన చేయడానికి సిగ్గుపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతుల చిల్లి కావాలన్నప్పుడు సిగ్గుపడలేదే. అన్ని ఇచ్చి ఆశీర్వదించి ఒక స్థితిని ఇచ్చినప్పుడు ఇప్పుడు మన తల దించుకుంటున్నాము కదండి. నేను కన్నవాడను నీవయ్యా, నీ కంటి పాపను నేనయ్యా, నీ కనురెప్పలలో నన్ను దాచినావయ్యా. అన్నీ ఉన్నా నాకంటూ ఎవరు లేకున్నా యేసయ్యే ఇప్పుడే తెలిసింది, కడవరకు నీవుంటావని. కష్టాల ఓదార్చింది ఏ ప్రేమ! మన బాధల్లో మనల్ని దగ్గర చేర్చుకుంది ఏ ప్రేమ! మనం ఇంకా పాపులమై ఉంటుండగా మన కోసం రక్తం కార్చింది ఏ ప్రేమ! ఆ ప్రేమ కోసం నువ్వు ప్రార్థన చేయడానికి, ఆరాధన చేయడానికి, ఆయన పాదాల కన్నీళ్లతో కడగడానికి సిగ్గుపడుతున్నావా?
ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ఆరాధించారు. కన్నీరు కాని కాదండి. అయ్యా చేతిలో చిల్లి ఇవ్వలేనప్పుడు ఎవ్వరు నన్ను ఆదరించలేదు. నీ ప్రేమ నడుచుకొని నా దగ్గరికి వచ్చేది. ఈ స్థితిలో ఉన్నాడంటే నిరుచితమైన కృప. ఇంకా ఏదో లేదని ఏడుస్తున్నావేమో. ఈ స్థితి, ఈ బ్రతుకు, ఈ బ్రతుకు నిరుచితమైన కృప అయ్యా. కష్టాల్లో ఓదార్చిన ప్రేమ, నా స్థితిని మార్చిన నీ ప్రేమ. కష్టాల్లో ఓదార్చిన ప్రేమ, నా స్థితిని మార్చిన నీ ప్రేమ. కన్ను పెట్టి కన్నీళ్లు తడిచిన ప్రేమను మరువగలనా? ఆ ప్రేమను విడువగలనా? ఎవరు చూస్తే చూడనియండి, ఎవరు నవ్వుకుంటే నవ్వుకోనియండి. నీ కరుణెప్పలలో నన్ను దాచినవయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఏం చేసుకుని చేసుకో. నాకు కావాలి, ఈయన కావాలి. ఎవ్వరేమనుకుంటారు? నువ్వు ఏడుస్తుంటే నవ్వుతున్నారు ఎవరైనా ఇక్కడ? చర్చ మీరేంటి ఇలాగా అంటున్నారా? అస్సలు భయపడు. నిజంగా ఆ ముగ్గురు చనిపోతే ఆ మగాయన మొక్కను చూస్తే ఎంత ఏడుపు వచ్చిందండి. ఒంటరి జీవితం ఎలా బ్రతకాలి? అదే దేవుడు ఉంటే నీకు నన్ను కన్నవాడవు నీవయ్యా, నీ కంటి పాపను నీవయ్యా, నీ కరుణెప్పలలో నన్ను దాచినవయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడగా ఆయనకి కృతజ్ఞత చెల్లిద్దాం. మహారాజుకి గట్టిగా చెప్పలు పడి ఘనముగా ఘనముగా సమస్త మహిమ ఘనత భావములు ఆయనకే యుగములు వచ్చింది. ఏదైనా ప్రత్యేకంగా ఎవరెవరితో దేవుడు మాట్లాడాడు, ఎవరెవరితో ప్రత్యేకంగా దేవుడు మాట్లాడు. ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఏ విధంగా ఎవరైనా చూస్తారేమో, కామెంట్ చేస్తారేమో అని అనుకోకండి. జీవం కలిగిన దేవునికి మొరపెట్టండి. బిగ్గరగా ఆరాధన చేస్తే ఎంతమందితో దేవుడు మాట్లాడిన అందరూ కూడా చేతులైతే దేవుని స్తుతిస్తూ చిన్న ఆరాధన ప్రార్థన చేస్తారు.